ఆగండి మావ బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి. అదేంటంటే ఈ చిన్న లైక్ కొడతారని ఆశిస్తున్నా. అట్లాగే ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ ముంబై గెలుస్తుందో లేకపోతే ఎస్ఆర్ఎస్ గెలుస్తుందో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. చూద్దాం ఏ టీం కి ఎక్కువ సపోర్ట్ ఉందో. कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే కామించి బ్రో, ఎన్ని రోజులని 250 280 స్కోర్లు. థింక్ డిఫరెంట్. మనమైతే ఈ మ్యాచ్ 300 కొట్టాల్సిందే అనుకుంటే ఆడుతూ ఉండే దేవుడితో ముంబైతో ఈజీగా 300 కొట్టొచ్చు. కాబట్టి ఈ మ్యాచ్ మన టార్గెట్ 300 అన్నమాట. అదవ్వదమ్మా, ముంబైతో మ్యాచ్ అంటే మినిమం ఉండాలి. మరి లాస్ట్ మ్యాచ్ చూస్తే కదా ఎట్లా కాంబ్యాక్ చేసామో. ముంబైకి ఒకే ఒక కాంబ్యాక్ చాలు, వరుస పెట్టి మ్యాచ్ గెలుచుకోపోయి ప్లే ఆఫ్స్ పోయి కప్పు కొట్టే కేపబిలిటీ ఉంది. నేను కనుక ఫామ్ లోకి వచ్చి 1-2 వికెట్లు తీసినా అంటే మీ ఎస్ఆర్ఎస్ టీం కట్టుకోపోయి అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. ఓ చూస్తుంలే, నీ లాస్ట్ మ్యాచ్ లో కరోనా అయితే దీంట్లో కుక్కని కొట్టినట్లు కొట్టేసినారు. కరోనా కొట్టినప్పుడు నేను అభిషేక్ కొట్టలేమా. చూసుకో, ఫస్ట్ ఓవర్ లోనే 30-40 రన్స్ కొట్టేస్తా. నీ బౌలింగ్ లోనే 6 బాల్కి 6 సిక్స్లు కొడతా. ఎందుకు కొట్టవు? పంజాబ్ యామారిచ్చి గెలిచినంత ఈజీ కాదు మా ముంబైతో మ్యాచ్ గెలిచేదంటే. బోల్ట్ ఉంటాడు, నేనుంటాను, దీపక్ చార్ ఉంటాడు, మిస్ అయితే కరణ్ శర్మ ఉంటాడు, అట్లాగే సంతోష్ సోప్ ఉంటాడు, మంచి ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంత మంచి బౌలింగ్ లైనప్ పెట్టుకొని మీరు 200 కాదు కదా 150 కూడా దాటించలేరు. అది చూద్దాం బుమ్రా అన్న. లాస్ట్ ఇయర్ మీ టీంతోనే మేము స్టార్ట్ చేసింది 250 280 కొట్టేది. ఇప్పుడు మళ్ళీ మీ టీమే వస్తుంది అంటే ఇంకా బూస్ట్ అవుతుంది అన్నమాట. లాస్ట్ మ్యాచ్లో కూడా నా ఫామ్ ఎట్లుంది, సెంచరీ కొట్టేసింది, సెంచరీ అయింది, 140 కొడుతుంది. చాలదా? ఈ మ్యాచ్లో పక్క 100 కొడతా. అరే ఏంది రోహిత్ బ్రో, ప్రతి మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తూ మనకి ఇంపాక్ట్ చూపించమంటే అవతల వాళ్ళకి ఇంపాక్ట్ చూపించి పోతా ఉంటావు. వాళ్ళకి మంచి స్టార్ట్ ఇచ్చి నువ్వే 1-2 ఓవర్లనే అయిపోతా ఉండవు. ఇంతవరకు ఆడిన టీంలనే పిల్ల టీంలు కాబట్టి ఏదో బతుకోండిమే. ఇప్పుడైతే ఎస్ఆర్ వచ్చేసింది, మిస్ అయిందా 250 వెళ్ళిపోతుంది. అట్లాంటి పెద్ద స్కోర్లు చేసేయాలంటే నువ్వే కదా ఆడాలా. నువ్వు ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే ఎట్లా? ఈ మ్యాచ్ లో అన్నా ఆడు రోహిత్ బ్రో. ఆడదాం. పోయిన మ్యాచ్ ఆడిన హార్దిక్ సడన్ గా నాకు ఫోన్ రీఛార్జ్ అయిపోయిందని గుర్తొచ్చేసా, అందుకే ఆడు వికెట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో పక్కా ఆడతానులే అనుకుంటే నేను ఫస్ట్ డక్క నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే ఇంప్రూవ్ అయ్యి 18 రన్స్ దాకా వచ్చిందా. ఈ మ్యాచ్ ఆడినంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాను, ఒక 50 కొడతాను. నీ బాధ అలా కొట్టేస్తా పో. అరే ఏంది రోహిత్ బ్రో అట్లా అంటావు? కప్పు గెలిస్తే నేను ఒక్కడే ఇంటికి ఎత్తుకోపోతానా? టీం అందరిది కదా. మ్యాచ్ జరుగుతున్నా కూడా మన వాంకడే స్టేడియంలో. నువ్వైతే పక్క కంబ్యాక్. ఈ మ్యాచ్ లో సెంచరీతో కంబ్యాక్. అందరూ ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోవాలి, ఇది హిట్ మ్యాన్ అంటే అని. నువ్వైతే పక్క కొట్టు రోహిత్ బ్రో. ఏ డబ్బులు ఇచ్చేవాళ్ళు కంటే నీ ప్రెజర్ చాలా అయిపోతా ఉంది. సరే నీ బాధలే, సెంచరీ అయ్యాలి కానీ ఒక 50 అన్నా కొడతలే. నీ బాధ ఎలా? కమించు మా ముద్దల కమించు. లాస్ట్ మ్యాచ్ ఎట్లా గెలిపిస్తావు కమించు? ఈ మ్యాచ్ కూడా అదే చెయ్యి. నువ్వైతే ఏం చేయొద్దు. ఈ మ్యాచ్ కూడా అదే సింపుల్ గా గెలిపించి ఒకసారి ఫామ్ లోకి వచ్చినట్టే కాటరమ్మ కొడుకు లాపేకి కాటరమ్మ కొడుకు వల్లనే అయ్యదు. మనమైతే మంచి ఊపులో ఉన్నాం లాస్ట్ మ్యాచ్ తో. కాబట్టి ఈ మ్యాచ్ 300 అన్నా కొట్టాలి, లేకపోతే 300 అన్నా చేసేయాలి. ఏదో ఒకటి అయిపోవాల్సిందే. ఏ కావ్య పాప, నువ్వైతే అస్సలు టెన్షన్ తీసుకోకు. మ్యాచ్ ఈజీగా గెలిపించేస్తానులే. ఆడకుంటే వాళ్ళ టీంలో ఒక్కరు ఫామ్ లో లేదు. లాస్ట్ మ్యాచ్ ఏదో గుడ్డిగా గెలిచేసారు అనుకో, ఈ మ్యాచ్ అయితే పక్క మనం ఓడిపించేస్తాంలే. ఏ ఆగండి. ఈ మ్యాచ్ తో మీకు సంబంధమే లేదు. ఈ చిన్న కాటేరమ్మ కొడుకు వదిలేయండి, నేను చూసుకుంటా. ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై కాదు, ఈశాన్ కిషాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఫస్ట్ మ్యాచ్ లో ఎట్లా సెంచరీ కొడుతున్నాయి, ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళపైన సెంచరీ కొట్టి ఈశాన్ తడాక చూపిస్తా. చిన్న కాటేరమ్మ కొడుకు అంటారా బాబు.